2025 ఐపీఎల్కి ముందు ఆర్సీబీ మరియు కేకేఆర్ టీంలో పెద్ద ట్విస్ట్లు టర్నులు జరగబోతున్నాయి. సో ఆ రెండు టీమ్స్కి కెప్టెన్స్ మారే అవకాశం ఉందా? ఒకవేళ మారితే ఆ టీమ్స్కి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? అంటే అన్ని చూడాలి కదా. సో అది కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ కేకేఆర్ టీంతో స్టార్ట్ చేద్దాము. అజింక్య రహానేని కేకేఆర్ టీం ఆప్షన్లో కొనుక్కుందనమాట బేస్ ప్రైస్కి. అది కూడా లాస్ట్ మూమెంట్లో కొనుక్కుంది. అండ్ కొనుక్కున్నప్పుడు కూడా అజింక్య రహానే ప్లేయింగ్ 11లోకి వస్తాడు అని కూడా కేకేఆర్ ఫ్యాన్స్ కూడా ఆలోచించి ఉండరు. ఓకే, తీసుకున్నారు, ఒక బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడేమో అనుకున్నారు. బట్ ఒక 2 days అయ్యాక ఏమైంది? కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఏదో ప్రీ ప్లాన్డ్గా అజింక్య రహానే కొనుక్కుంది, తనని కెప్టెన్ చేస్తుందని చెప్పి ఒక న్యూస్ వైరల్ అయింది. సో అప్పుడు కూడా అందరూ నార్మల్గానే ఉన్నారు. కానీ కట్ చేస్తే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొదలైంది మొత్తం. ముంబై టీంలో ఆడాడు అజింక్య రహానే, నార్మల్ ప్లేయర్గానే ఆడాడు. ఆ టీంకి కెప్టెన్ శ్రేయస్ అయ్యారు. అయితే మామూలు కొట్టుడు కాదు, పిచ్చా కొట్టుడు కొట్టాడు. నిజం చెప్తున్నా, పిచ్చా కొట్టుడే. తను ఆడిన ప్రతి ఇన్నింగ్స్ స్కోర్స్ మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో మామూలుగా ఆడలేదు. అంటే ఇంత ఘోరంగా ఆడుతున్నాడు ఏంది, ఇంత హిట్టింగ్ ఏంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఇదే కరెక్ట్ టైం, కేకేఆర్ టీం అజింక్య రహానేకు కెప్టెన్సీ ఇవ్వాలి అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. సో దీని మీద నా ఒపీనియన్ చెప్తాం. ఫస్ట్, అజింక్య రహానే ఐపీఎల్ కెప్టెన్సీ స్టాట్స్ చూసాము అంటే 25 మ్యాచెస్కు కెప్టెన్సీ చేస్తే 9 మ్యాచెస్లో ఆ టీమ్స్ గెలిచాయి, 16 మ్యాచెస్లో ఓడిపోయాయి. విన్ పర్సెంటేజ్ 36% ఉంది. అయితే అజింక్య రహానేకు కెప్టెన్సీ ఇవ్వడం, ఒకవేళ ఇస్తే కూడా మనకు తెలియదు ఇస్తారో ఎవరో, ఇస్తే కూడా నన్ను అడిగితే మాత్రం ఒక రాంగ్ డెసిషనే అవుతుంది. అంటే కెప్టెన్సీ పరంగా చెప్పట్లేదు నేను. చూడండి, అజింక్య రహానే ఏజ్ దృష్ట్యా మనం చూసుకున్నాము అంటే, సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సీజన్ కేకేఆర్లో ఉంటాడో లేదో కూడా మనం కన్ఫర్మ్గా ముందే చెప్పలేము. సో కాబట్టి వాళ్ళకు ఒక కెప్టెన్ అవసరం ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఒక కొత్త కెప్టెన్ వైపు వెళ్ళడం బెటర్ అనమాట. ఒక యంగ్ కెప్టెన్ వైపు వెళ్ళడం బెటర్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కోసం అంతగా పోటీ పడ్డారు అంటే ఊరికే పోటీ పడలేదు, తనకు కెప్టెన్సీ ఇవ్వడం కోసమే పోటీ పడ్డారు. ఇప్పుడు అజింక్య రహానే అద్భుతంగా ఆడుతున్నాడు. సో తనని ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గానో, ఒకవేళ లేకుంటే ప్లేయింగ్ గేమ్లో పర్మనెంట్ ప్లేయర్ గానో బాగా ఆడితే కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ కెప్టెన్సీ ఇవ్వడం నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది. అది కేవలం కూడా ఏజ్ దృష్ట్యా మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం కెప్టెన్సీ చేయనప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఇంకొక కెప్టెన్ తీసుకొని రావడము, ఇవన్నీ కూడా టీంలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఎలాగో వెంకటేష్ అయ్యర్ని యాజ్ అ లీడర్గా చూస్తున్నామని చెప్పి వాళ్ళ సీఈఓ అన్నాడు, వెంకీ మైసూర్. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ అదే టైంలో ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వేరు, ఐపీఎల్ వేరు. చూడండి, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ప్రకారం చూసుకుంటే అజింక్య రహానే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కన్నా పెద్ద. అంటే తను ఫేస్ చేసిన బౌలర్స్, తనకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బౌలర్స్ని తను ఫేస్ చేశాడు. కానీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అంత క్వాలిటీ బౌలర్స్ మనకు ఉండరనమాట. సో దానివల్ల కూడా తను అద్భుతంగా ఆడి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ గమనిస్తూ ఉంటుందన్నమాట. బట్ తనేదో లాటరీలో కొట్టేశాడని చెప్పట్లేదు, హార్డ్ వర్క్ ఉంది, బాగా ఆడాడు. బట్ ఐపీఎల్ కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదేమో నా ఫీలింగ్. అజింక్య రహానే ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, బట్ నా ఒపీనియన్ నేను చాలా బోల్డ్గానే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఆర్సీబీ టీం విషయానికి వద్దాం. విరాట్ కోహ్లీ కెప్టెన్ 2025 ఐపీఎల్ అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. తీరా చూస్తే ఇప్పుడు రజత్ పటిదార్ పేరు వస్తుంది. బేసిక్గా రజత్ పటిదార్ పేరు ఆప్షన్ అయిపోయాక కానీ, ఆప్షన్ ముందు కానీ ఏదో 1-2 సార్లు వచ్చింది తప్పితే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మనోడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేశాడు. అదే ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంటే చేయడం కాదు, అద్భుతమైన కెప్టెన్సీ చేశాడు అనమాట. తన టీం కూడా ఫైనల్స్కి వెళ్ళింది. సో స్టాట్స్ చూసాము అంటే మనోడు 9 మ్యాచెస్లో కెప్టెన్సీ చేస్తే ఇప్పటివరకు ఈ వీడియో చేస్తున్న టైం వరకు 8 మ్యాచెస్లో ఆ టీం గెలిచింది, ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. ఇక మనోడ్ రన్స్ చూసాము అంటే రజత్ పటిదార్వి 347, యావరేజ్ 49.57. సో రజత్ పటిదార్కు కెప్టెన్సీ ఇవ్వడం బెస్ట్ ఆప్షనా, రాంగ్ ఆప్షనా? సో ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పేస్తాను అనమాట. అంటే రజత్ పటిదార్కి ఇవ్వకూడదని చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు. కానీ ఈ సీజన్కి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయడం బెటర్ అని నా ఫీలింగ్ ఈ సీజన్కి. సో ఒకవేళ రజత్ పటిదార్కి ఇస్తాము అన్నా సరే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎందుకంటే ఏమో చెప్పలేం, తనలో ఆ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అతను బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తను ముందుకు వచ్చిండొచ్చు. అప్పుడు మీరు అంటారేమో మళ్ళీ అజింక్య రహానేకి అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అన్నామని చెప్పి. నిజమే కదా, రజత్ పటిదార్తో కంపేర్ చేస్తే అజింక్య రహానే చాలా పెద్ద ప్లేయర్, చాలా ఎక్కువ కాలం ఇండియాకి ఆడాడు. సో అవన్నీ చూసుకొని నేను చెప్పాను అనమాట. సో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి రజత్ పటిదార్ రేంజ్ సరిపోతుంది అనమాట. తను ఫేస్ చేసిన బౌలర్స్ని కానీ ఐపీఎల్లో ఫేస్ చేసి ఉండొచ్చు, కొన్ని ఇండియా మ్యాచ్లు తప్పితే పెద్దగా ఆడింది లేదు కాబట్టి. సో తను బాగా పర్ఫామ్ చేసినట్టే, అద్భుతంగా పర్ఫామ్ చేసినట్టే.
కెప్టెన్సీ కూడా తనే చేశాడు కాబట్టి కొన్ని క్రెడిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ సీజన్కి మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తే బెటర్ అనమాట. ఒకవేళ రజత్ పటిదార్కి ఇచ్చినా కూడా పెద్ద తప్పేమీ లేదనమాట. అంటే గ్రూమ్ చేసుకుంటారేమో, అంటే ఏజ్ ప్రకారం చూసుకుంటే ఇంకొక 4 years 5 years మేబీ, అంటే ఎవరు రజత్ పటిదార్ ఆడితే అంతే. ఎందుకంటే కోహ్లీ అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారో మనకు తెలియదు అనమాట. కోహ్లీ ఇంకా అనుకుంటే ఇంకొక 4-5 years కూడా ఆడగలడు అనమాట ఇప్పటి నుంచి కూడా. సో అంటే ఆర్సీబీ టీంలో ఉండి. సో గ్రూమ్ చేసుకోవడానికి అయితే ఈ సంవత్సరమే ట్రై చేయొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయి ఉంటుంది, అరే ఇద్దామా వద్దా. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా స్వయంగా తను కెప్టెన్సీ చేస్తా అని చెప్పట్లేదు, వాళ్ళు కెప్టెన్సీ అడుగుతున్నారు చేయమని చెప్పి విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి రెండు టీమ్స్లో కెప్టెన్స్లో ఏమైనా మార్పులు జరుగుతాయా? వెంకటేష్ అయ్యర్ విరాట్ కోహ్లీ అనుకున్నాము, ఇప్పుడు రహానే అండ్ రజత్ పటిదార్ అవుతారా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. అండ్ అలాగే ఇంకొక చిన్న షాకింగ్ న్యూస్ అనమాట. నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పి ఒక సోషల్ మీడియా పేజ్లో ఒక న్యూస్ వచ్చిందనమాట. న్యూస్ ఏంటంటే ఒక పోస్టు, అసలు కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీం టార్గెట్ లిస్ట్లోనే లేడు. ఇదే షాకింగ్ న్యూస్. వాళ్ళ టార్గెట్ లిస్ట్లో టిమ్ డేవిడ్ ఉన్నాడు, రొమారో షెపర్డ్ ఉన్నాడు, ఆ ఇద్దరిని తీసుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ వాళ్ళ లిస్ట్లో లేడనమాట. నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. అంటే అందరూ ఏమనుకున్నారంటే కేఎల్ రాహుల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని, బట్ వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యే వచ్చారు కేఎల్ రాహుల్ వద్దు అనుకోనే. సో ఇదనమాట పరిస్థితి. మరి ఈ కెప్టెన్సీ మ్యాటర్లో ఏ టీంకి ఏ కెప్టెన్ ఉంటే బాగుంటుంది, మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.